హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర 20 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. అది కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ తో. ఎప్పుడో థియేటర్ కి రావడం మానేసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లాలని గట్టిగా ఫిక్స్ అవడంతో విక్టరీ వెంకటేష్ గారి ఫ్యామిలీ పుల్ మరోసారి బయటకు వచ్చింది. 20 రోజు తెలుగు స్టేట్స్ లో పడ్డ ఫుల్ సాల్ టైమ్ రికార్డ్, అలానే 20 రోజు షేర్ పరంగా ఇండస్ట్రీ రికార్డ్. ఒక్కరోజు ఇండస్ట్రీ రికార్డ్ పడితే ఫ్లూక్ అనుకోవచ్చు, బట్ ఇలా టాప్ నెంబర్స్ పెట్టడం ఇది థర్డ్ టైం. అలానే మరోసారి తెలుగు స్టేట్స్ లో 1 crore షేర్ ని కలెక్ట్ చేయడంతో 20 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన మూవీగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో నైజాంలో షేర్ 40 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక తెలుగు స్టేట్స్ లో 125 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 30 కోట్ల గ్రాస్ అండ్ వరల్డ్ విడిగా 150 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ రీజనల్ మూవీస్ పరంగా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ పరంగా కాస్త దగ్గరలో ఉంది అంతే. ఇక గ్రాస్ పరంగా ఇప్పటికే అన్ని రీజనల్ మూవీస్ ని దాటేస్తూ నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్ మూవీ అనిపించుకోగా, సోలో హీరోగా ఎప్పటి నుంచో హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంకో 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే హిట్ ఇచ్చాడు వెంకీ మామ. ఇదైతే మాస్ బ్యాటింగ్. దెబ్బకి అప్కమింగ్ పొంగల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి రిలీజ్ డేట్ నే చేంజ్ చేసుకోవాలి అనే విధంగా పర్ఫామ్ చేస్తుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా 20 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 20 రోజు తెలుగు స్టేట్స్ లో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టగా, నిన్నటి వరకు బాహుబలి 1.5 కోట్ల షేర్ తో 8 ఏళ్ల రికార్డ్ ని 80 లక్షల మార్జిన్ తో బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. సో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 8.5 కోట్ల బిజినెస్ కి గాను ఓవరాల్ గా 40.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయగా, అలవైకుంఠపురంలో తర్వాత నైజాంలో 40 కోట్ల షేర్ మార్క్ దాటిన రీజనల్ మూవీగా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అలా ఇప్పటివరకు నైజాంలో 32 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్. నైజాంలో గేమ్ చేంజర్ ఎంత లాసెస్ అయితే పెట్టిందో దానికంటే ఈ సినిమాకి నైజాంలో వచ్చిన ప్రాఫిట్ ఎక్కువ. ఇక సీడెడ్ విషయానికి వస్తే 20 డేస్ లో 18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫ్యామిలీ సినిమాకి ఇక్కడ ఇంత మార్కెట్ ఉందా అనే విధంగా అందరికీ షాక్ ఇచ్చింది. సీడెడ్ లో బిజినెస్ 6.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 11.5 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమాలు కూడా పెట్టలేని రికార్డ్స్ తో మోత ముగించాడు వెంకీ మామ. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు టచ్ చేయలేని 20 కోట్ల షేర్ 20 డేస్ లోపే అందుకున్న ఈ ఫిల్మ్ 20 డేస్ కి గాను ఇక్కడ 21.5 కోట్ల షేర్ అయితే పెట్టింది. ఇదైతే ఎపిక్ రికార్డ్. దాదాపు ఫైనల్ రన్ లో ఉత్తరాంధ్రలో 20 కోట్ల ప్రాఫిట్ తో ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే టాలీవుడ్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఈస్ట్ లో 13.4 కోట్లు, వెస్ట్ లో 8.6 కోట్లు, గుంటూరులో 10 కోట్ల 17 లక్షలు, కృష్ణాలో 9.3 కోట్లు అండ్ నెల్లూరులో 4.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఒక ఆంధ్రలోనే 68 కోట్ల షేర్ పెట్టింది. ఆంధ్రలో బిజినెస్ 18 కోట్లు కావడంతో ఒక ఆంధ్రలోనే ప్రాఫిట్ 50 కోట్ల మార్క్ దాటింది. అసలే ఆంధ్ర కలెక్షన్స్ ని నైజాం కంప్లీట్ గా డామినేట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో ఆంధ్రలో 50 కోట్ల ప్రాఫిట్ అంటే ఓన్లీ సీనియర్ హీరోస్ కి మాత్రమే పాసిబుల్ అయ్యే ఫీట్. అలా ఈ మూవీ 20 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 126.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 204 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 33 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ 93.5 కోట్ల షేర్ పెట్టింది ఈ ఫిల్మ్. సో ఇంకొన్ని రోజులు ఇలానే హోల్డ్ చేయగలిగితే ఒక తెలుగు స్టేట్స్ నుంచే 100 కోట్ల ప్రాఫిట్ అయితే పక్క. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్ల బిజినెస్ కి గాను 8.6 కోట్ల షేర్ తో 5 కోట్ల వరకు ప్రాఫిట్ పెట్టగా, ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 16.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఒక ఓవర్సీస్ నుంచి ఏకంగా 11.5 కోట్ల ప్రాఫిట్ తో ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. అలా సంక్రాంతికి వస్తున్నాం 20 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 151.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 261 కోట్లు దాటింది. సో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా గ్రాస్ పరంగా రీజనల్ మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్. ఇక షేర్ పరంగా కొట్టడమే లేట్. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటివరకు 109.5 కోట్ల ప్రాఫిట్ తో ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. సో రిమైనింగ్ రన్ లో ఆ 8.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే ఈ సినిమా చాలా పెద్ద ఫీట్ అందుకున్నట్టే. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్నాం 20 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.